సార్ అయితే ప్రస్తుతం మోడీ వారసుడు అలాగే భవిష్యత్ ప్రధాని అని చెప్పబడుతున్న యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇప్పటి వరకు 17,000 ఎన్కౌంటర్లు జరిగినట్లు యూపీ ప్రభుత్వమే ప్రకటించింది. అంటే ఇప్పటికే ఆ యోగి ఆదిత్యనాథ్కి బుల్డోజర్ బాబా అని పేరు కూడా వచ్చింది. సార్ దేశమంతా కూడా ఇదే పాలన రావాలా, మీరేం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికిప్పుడు ఎవరినైనా ఏదన్నా ఒక పోల్ అంటే నిర్వహించి మోడీ వారసుడు ఎవరు ఉండాలంటే యోగి ఆదిత్యనాథ్కే ఓటేస్తారు. యోగి ఆదిత్యనాథ్ని ప్రజాదరణ అలా పెంచేసింది. ఎలా పెంచేశారు, ఒక క్యాంపెయిన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఐపాక్ ఇలా మన క్యాంపెయిన్ చూస్తున్నాం. ఇలాగా మోడీ భవిష్యత్తు భారత ప్రధాని అనేది ఒక పిక్చరైజేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు మోడీ ఎన్ని తప్పులు చేసినా మోడీని ఏదన్నా అంటే ట్రోల్ చేస్తారన్నమాట. కాకపోతే ఇప్పుడు మోడీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే చెప్తుంది, మోడీ అధికారంలో ఈ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి 2026 అంటే ఈ 9 సంవత్సరాల్లో 17,043 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 389 మంది క్రిమినల్స్ నేరస్తులను సంహరించబడ్డారు. తర్వాత 34,000 మందిని అరెస్ట్ చేశాము. తర్వాత 11,500 దాకా నేరస్తులు ఇంజూర్ అయ్యారు, గాయాల పాలయ్యారు. ఇందులో 18 మంది పోలీసులు కూడా చనిపోవడం జరిగింది అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈయనకి బుల్డోజర్ బాబా. దీంతో పాటు బుల్డోజర్ ఏదైనా నేరం జరిగితే వెంటనే బుల్డోజర్ పంపించడం, ఆ యొక్క ఇల్లుని కూల్చేయడం, ఆ యొక్క లేకపోతే ఏదైనా కూల్చేయడం అనమాట. ఇంకా బుల్డోజర్ బాబా దాన్ని ఆయనే యాక్సెప్ట్ చేస్తారు. రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక పిల్లాడు ఈ యొక్క బుల్డోజర్ బొమ్మిస్తే ఆయన నవ్వుతూ తీసుకోవడం, అంటే బుల్డోజర్ బాబా అనే పేరుని ఆయన యాక్సెప్ట్ చేసేసారు, అడ్మిట్ చేశారు. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టాంట్ జస్టిస్, ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం యోగి ఆదిత్యనాథ్కి తెలుసు. అదే ప్రజాదరణ. యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రధాని అయితే ఇక ఏ గొడవ ఉండదో, హిందూ దేశం అయిపోతుంది, నేరస్తుల్ని ఉగ్రవాదులు నిర్మూలించేస్తారు, నేరస్తులు ఉండకూడదు అంటారు. దీనిని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ పాలన దేశం అంతా రావాలంటే చాలామంది చీఫ్ మినిస్టర్లు ఇది ఫాలో అవుతున్నారు. బుల్డోజర్లు ఇప్పుడు సువేంద్ర అయితే యోగి పాలన నడుస్తాడు అనిపిస్తుంది. హేమంత్ శర్మ అయితే ఆల్రెడీ నడుస్తున్నాడు. ఇంకా బీజేపీ పాలనలు ఎలాగే ఉన్నాయి. ఆర్టికల్లో 370ని ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ రాష్ట్రాలు తీసుకురావడం, ఇవన్నీ తీస్తున్నారు అక్కడ. తర్వాత దీంతో పాటు ఇంకా ఏంటంటే ఈ పాలన దేశవ్యాప్తానికి మంచిది, మోడీ వారసుడికి ఈయన వస్తే దేశం సుభిక్షం అనేది ఒక రకమైన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇన్స్టాంట్ జస్టిస్, ఏదైనా రేప్ కేసు జరిగితే వాడిని ఎన్కౌంటర్ చేస్తే ప్రజాభిప్రాయం ఆ యొక్క గవర్నమెంట్కి సపోర్ట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ అత్యంత ప్రధానమైన క్వశ్చన్ ఒకటి ఉంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలిచాను. ఒకటి, ఈ చర్చని నేను భారత రాజ్యాంగం ఆధారంగా చేస్తా. ఈ చర్చని ఇంకొక ఆధారం ఏంటంటే భారతదేశంలో రామాయణం ఆధారంగా చేస్తా. భారత సంస్కృతి ఆధారం ప్రకారం ఒక నేచురల్ ప్రకృతి ఏది జస్టిస్ ఉంటుంది, నేచురల్ జస్టిస్, చట్టం పరంగా ఈ విషయాన్ని మాట్లాడదాం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ చేసింది ప్రజారంజక పాలన, రామపాలన లాంటిదా అనేది మనం పరిశీలించాలి. యోగి ఆదిత్యనాథ్ చేసింది చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తానమాట. అదేంటంటే శ్రీరామచంద్రుడు అయోధ్యలో పాలన నడుస్తూ ఉంటుంది. ఒక రజక ఒక వ్యక్తి వచ్చి సీత ఒక ఆరోపణ చేస్తాడు. ఈ ఆరోపణ ఫలితంగా సీత అడవికి వెళ్లాల్సిన ఒక పరిస్థితి. అడవికి సీత వెళ్ళిన తర్వాత రాముడు అంటాడు, ఐఎమ్ ఆఫ్ డెడ్. సీత లేని జీవితం ఆఫ్ డెడ్ అంటే రాముడు మంచం మీద కూడా పడుకోడు, ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. కానీ ప్రజారంజకంగా పాలిస్తాడు. ఈ విషయాన్ని అడిగినప్పుడు తర్వాత పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు రాముడు అశ్వమేధ యజ్ఞం చేయడం, పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు అశ్వమేధ యజ్ఞానికి ఎంతవరకైనా వెళ్తాడు, కానీ రెండో పెళ్లి చేసుకోడు. ఎందుకంటే వ్యక్తిపరంగా కొన్ని సూత్రాలు ఉంటాయి, కుటుంబ పరంగా, కానీ వ్యవస్థ పరంగా కొన్ని సూత్రాలు ఉంటాయి. దానికి అనుకూలంగా శ్రీరామచంద్రుడు సీత బంగారపు విగ్రహాన్ని పెడతాడు, కానీ పెళ్లి చేసుకోడు. ప్రజలకు కావాల్సిన విషయాన్ని అశ్వమేధ యజ్ఞం చేసి దాన ధర్మాలు చేస్తాడు. కానీ వ్యక్తి జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకుంటాడు రెండో పెళ్లి చేసుకోక. ఆ సమయంలో రాముడు అంటాడనమాట, సీత సీత అని అందరూ అంటారు, రాముడు గొప్పోడు, రాముడు గొప్పోడు, రాముడు ఎక్కడ గొప్పోడు, సీత లేకపోతే, కాబట్టి నేను పెళ్లి చేసుకోవడం అసంభవం, నేను ఆల్రెడీ ఆఫ్ డెడ్, ఆల్రెడీ నేను సీత లేని జీవితం అనుకుంటూ వ్యవస్థ కోసం మాట్లాడతాడండి. ఒక వ్యవస్థ, రాముడు కాదు, సీత కాదు, ఎవరి కాళ్ళు త్యాగం చేస్తారు. కానీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అప్పట్లో రాముడి కాలంలో మనుధర్మం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాముడు పరిపాలించడం వల్లే రాముడి పరిపాలన సుసంపన్నమైన పరిపాలనగా మన భారతదేశ చరిత్రలో మనం ఊహిస్తాం. కానీ చట్టం ప్రకారం పరిపాలన జరగాలి, వ్యవస్థ ప్రకారం పరిపాలన జరగాలి. అదే మనుధర్మం ప్రకారం రాముడు పరిపాలన చేశాడు. మరి ఇప్పుడు
రాజ్యాంగం అనే ఒక వ్యవస్థ ఉంది, దాని ప్రకారం పరిపాలన చేయాలి కదా. రాముడు ఆదర్శం ప్రకారం ఏ మనుధర్మము రాజ్యాంగం, ఇప్పుడున్న రాజ్యాంగం తిరుగులేంది, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశాం, తిరుగులేంది. అది కూడా భారత సంస్కృతిలోంచే వచ్చింది. అంబేద్కర్ కూడా అందరూ కూడా రామాయణం నుంచి చాలా విషయాలు తీసుకున్నారు. మరి అలాంటి రాజ్యాంగ ఆధారంగా పరిపాలన చేసినప్పుడు, రాజ్యాంగం నుంచి వచ్చిన చట్టాల ప్రకారం ఉన్నప్పుడు కోర్టులు మన్నించి కోర్టుల ద్వారా జస్టిస్ జరగాలి. కానీ పోలీసులు కాకీల డ్రెస్ ద్వారా ఎన్కౌంటర్లు చేయడం అంటే మరి రామాయణాన్ని వ్యతిరేకించినట్టే కదా, భారత సంస్కృతిని పక్కన పెట్టినట్టే కదా, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం వైలేషన్ అవుతుంది కదా. రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు ఆక్షేపించడం జరిగింది. ఇది బుల్డోజర్ ఏంది పరిపాలన అని ఎన్నోసార్లు జరిగింది. మరి ఈ పరిపాలన మనం ఏమనాలి అంటే, నా ప్రకారం ఏంటంటే యోగి మార్క్ పాలన దేశవ్యాప్తంగా రాకూడదు, ఎన్కౌంటర్లు జరగకూడదు, ఇన్స్టాంట్ జస్టిస్ జరగకూడదు. ఎందుకు అంటే భారతదేశం కోసం మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఈరోజు యోగి ఆదిత్యనాథ్, ఐ లైక్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. ఆయన యొక్క యోగి, తర్వాత మాంకు, నో ఫ్యామిలీ, నో కరప్షను, ఆయన ఎంతసేపు దేశ సేవ, ఎంతసేపు యూపీ 24 కోట్లు ఉండి దేశంలో అతిపెద్ద రాష్ట్రమని యూపీకి ఆయన సేవ చేయడమే, తిరుగులేదు ఆ విషయంలో. 53 సంవత్సరాల వయసు. మరి ఓకే, యోగి ఆదిత్యనాథ్ ఇన్స్టాంట్ జస్టిస్ ఇచ్చిన దేశం కోసం ఆలోచిస్తారు. మరి యోగి ఆదిత్యనాథ్ ప్లేస్లోకి వస్తే ఈ వ్యవస్థను పట్టించుకోకుండా అలా చేసేసి చేతుల్లో తీసేసుకుంటే అప్పుడు ఎన్కౌంటర్లు ఏమంటాం. అందుకనే వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు మంచి వ్యక్తే ఉన్నారు యోగి ఆదిత్యనాథ్, కానీ చెడు వ్యక్తి వస్తే ఆ చేతుల్లోకి వెళ్ళిపోతే మరి మన వ్యవస్థ, మన రాజ్యాంగ వ్యవస్థ అన్నీ ఏమైపోవాలండి? మళ్ళీ ఇంకో ఔరంగజేబ్ పాలన ఇలాంటివి రావాలా? ఒక నియంత పాలన, బ్రిటిషోడి పాలన రావాలా? కాబట్టి వ్యక్తి ప్రధానం కాదు, మోడీ ప్రధానం కాదు, యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం కాదు, గాంధీ కూడా ప్రమాణం కాదు, ఎవరూ ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం. ఆ వ్యవస్థే రాజ్యాంగ వ్యవస్థ, ఆ వ్యవస్థే భారత సంస్కృతికి వ్యవస్థ. ఇది భారత సంస్కృతి ఇచ్చిన అతిపెద్ద సారాంశం, రామాయణ మహాభారతాలు ఇచ్చిన సారాంశాలు. మరి ఇలాంటి సంస్కృతికి సంబంధించిన సారాంశాలను పక్కన పెట్టి ప్రజామోదాన్ని పొందడానికి, ఇన్స్టాంట్ జస్టిస్ ఇవ్వడానికి కోర్టులను పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి యోగి మార్క్ పాలన దేశానికి కుదరదు. యోగి ఈజ్ గుడ్, బట్ యోగి మార్క్ పాలన కుదరదు. ఇది రామాయణ సందేశమే నేను చెప్తున్నా. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా వాళ్ళు తాత్కాలికంగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్లు అనేవి, ఈ బుల్డోజర్లు అనేవి మానేసి నువ్వు జస్టిస్ ఇవ్వాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం, కోర్టుల ప్రకారం అక్కడ శిక్షించండి. మరి రాజ్యాంగం ఎందుకు, కోర్టులు ఎందుకు, నువ్వు ప్రమాణ స్వీకారం ఎందుకు, ఇవన్నీ అలాగా. ఇది కుదరదు. ఇప్పుడైతే యూపీ 545లో 80 లోక్సభ సీట్లు కాబట్టి ఎక్కువ. తర్వాత ప్రపంచంలో టాప్ 5 పాపులేషన్ కంట్రీ అదండి. ఆల్మోస్ట్ కంట్రీ పరంగా చూస్తే ఎంతండి? 24 కోట్లు, 79% హిందువులు, 19% ముస్లిమ్స్, అన్ని మతాలు ఉన్నాయి, బుద్ధిజం, జైనిజం. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధిజం, జైనిజం అన్ని యూపీ దగ్గరలో, బీహార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టినవే. అద్భుతమైన ఒక భారత సంస్కృతికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే 2వ మూలస్థానం యూపీ. సంస్కృతికి మూలం గంగా వ్యాలీ ఉంటుందండి, అక్కడ గంగా బేసిన్ ఉంటుంది మనకి. కాబట్టి ఇంత అద్భుతమైన యూపీ. కానీ యూపీ అనేది ఒక రకంగా అభివృద్ధి మంత్రాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చారంటే గుజరాత్ని అభివృద్ధి మంత్రంతో చూపించారు ఆయన, కాబట్టి ఢిల్లీ ఆయన రాగలిగాడు. మరి యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఇలాగ ఓకే, కానీ మరి అభివృద్ధి ఏదండి? యూపీలో అభివృద్ధి ఎంత? తలసరి ఆదాయం ఎంత? 1,00,000. తెలంగాణ ఎంత అండి? 2,50,90,000 దాకా ఉంది. ఏపీ కూడా చాలా ఎక్కువ. అక్షరాస్యతలో కేరళ ముందు అసలా కనపడదు. తర్వాత దాని యొక్క జీడిపి చూస్తే $330 బిలియన్. తమిళనాడు ఉంది, చాలా చిన్న రాష్ట్రం, కేవలం ఇదైతే చాలా చిన్న రాష్ట్రం తమిళనాడు, రిచెస్ట్ $330 బిలియన్. మహారాష్ట్ర తర్వాత 2వ రిచెస్ట్. యూపీ దాని ముందు కూడా కనపడలేదు. కేరళ అభివృద్ధిలో అస్సలు కనపడడంలో యూపీ. ఇప్పుడు మోడీ వారసుడుగా యోగి ఆదిత్యనాథ్ వెళ్ళాలంటే అభివృద్ధి అనేది లోపం ఉంది, అభివృద్ధిలో చూపించాలి యూపీని. అలాంటి చూపించి మోడీ వారసుడికి వెళ్ళాలి. మోడీ ఏంటంటే అభివృద్ధి మంత్రం ఉంది అక్కడ. మోడీ అభివృద్ధి, గుజరాత్ మోడల్ అనేది ఒక అభివృద్ధి మంత్రంతో ఆయన వెళ్ళగలిగాడు. మరి మోడీ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ వెళ్ళాలంటే కేవలం బుల్డోజర్లు, ఇన్స్టాంట్ జస్టిస్ ఇచ్చేస్తే సరిపోదండి, ఇంకా ఉంటుంది. భారతదేశం ఇప్పుడు వికసిత భారత్ అవ్వాలి, జనాభా ముందు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం అవ్వకపోతే చాలా ప్రమాదాలు, మళ్ళీ 1000 సంవత్సరాల ఓపిక పట్టాలి మనం. అంతటి విపత్కర పరిస్థితుల్లో ఒక నేత అవుతున్నాడంటే దేశానికి, మరి మోడీ వారసుడు అంటే అభివృద్ధి మంత్రం లేకుండా ఇలాంటి పాలన కాదండి, అభివృద్ధి మోడల్ చూపించాలి. కాబట్టి మోడీ వారసుని ఇంకా మనం వెతకవలసి ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఇంకా అభివృద్ధి మంత్రంలో మోడీలాగా
నిరూపించుకుంటేనే కానీ ఆయన రావడానికి లేదు. పైగా ఇలాంటి ఇన్స్టంట్ జస్టిస్లు కాదు, రాజ్యాంగబద్ధంగా భారత సంస్కృతికి రామాయణానికి అనుకూలంగా పాలన చేయాలి కూడా.